గోపూజ కంటే గోసేవ గొప్పదని నమ్మిన శ్రీ రంగా వెంకట సుబ్బారావు గారు పాత గుంటూరు వాస్తవ్యులు. బ్రహ్మంగారి గుడి ఇది పాత గుంటూరు, గుంటూరు. సాయంత్రం అయ్యేసరికి చుట్టుపక్కల ఉన్న గోవులన్నీ ఆయన ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటాయి, సుబ్బారావు గారు ఎప్పుడు తలుపు తీస్తారా అని. సుబ్బారావు గారు తలుపు తీసి గోవులకి దానా వేసే బండల్ని నీట్గా కడిగేసి వాటి మీద దానా వేయడానికి రెడీ చేస్తారు. వీటిల్లో కొన్ని గోవులు ఉంటాయి, అవి సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు సుబ్బారావు గారిని కూడా తోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతాయి. గోవులన్నీ దానా తిని వెళ్ళిపోయిన తర్వాత గోపంచకం, గోమయం ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి బండలను కూడా శుభ్రపరిచేసి నీట్గా ఉంచుతారు. ఇంటి ముందు పరిసరాలు మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నీట్గా ఉంచుతారు. గోవులతో పాటు లేగదూడలు కూడా సుబ్బారావు గారిని పలకరించడానికి వస్తూ ఉంటాయి, అత్యవసరమైనప్పుడు తప్పితే. ఈ విధంగా గత 8 సంవత్సరాలుగా సుబ్బారావు గారు గోసేవ చేస్తూనే ఉన్నారు. వరదలు వచ్చినా వానలు వచ్చినా కూడా తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు.